ఈరోజు హస్బెండ్ డే అంట. చాలా సంతోషం అనిపించింది. మనం ప్రతి డేలు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. టీచర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, కలర్స్ డే, ఆ డేలు, ఈ డేలు అన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు హస్బెండ్ డే అంట. ఒక విషయం షేర్ చేసుకుంటున్నా. మీకు కూడా మంచి హస్బెండ్స్, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే హస్బెండ్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. కొంతమంది ఉంటారులెండి. అసలు ఆడవాళ్ళని ఆడవాళ్ళలాగా ట్రీట్ చేయరు. ఇంట్లో పెళ్ళాం ఒక తుంది అని కూడా గుర్తించరు. అలాంటి మొగుళ్ళ కోసం ఈ వీడియోలు కాదండి. మంచి హస్బెండ్ కోసమే. అంటే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళ కోసమే. మనం ప్రతి ఒక్క పనిలోనూ ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటున్నాము స్వతంత్రంగా, సంతోషంగా ఉన్నాము ఇంట్లో. లేకపోతే బయటెళ్ళి జాబ్ చేసుకొనొస్తున్నాము. గేమ్స్ అయినా, జాబ్స్ అయినా, లేకపోతే ఏ బిజినెస్ అయినా సరే, సంతోషంగా మనం ధైర్యంగా ఎళ్ళగలుగుతున్నాము అంటే దానికి కారణం మన వెనకున్న హస్బెండ్సే గదా! మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మనల్ని అర్థం చేసుకొని మన కలల్ని నెరవేర్చడానికి వాళ్ళు కూడా ఒక చెయ్యేస్తున్నారనే ఒక హ్యాపీనెస్సే గదా! మీలో ఎంతమందికి ఇలా ఎంకరేజ్ చేసే హస్బెండ్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి డే‌ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఈరోజు హస్బెండ్ డే కాబట్టి మంచి హస్బెండ్స్ కోసమే మనం మాట్లాడుకోవాలి గదా! ఆడవాళ్ళని చీడపురుగుల్లాగా చూసే దొంగ నా కొడుకుల గురించి గాదు మాట్లాడేది. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ జేయాలి, సపోర్ట్ జేయాలి. మనల్ని వాళ్ళైతే ఎలా ఎంకరేజ్ చేసారో, వాళ్ళని కూడా మనం అలాగే ఎంకరేజ్ చేస్తే, అయ్యో! నా భార్య ఎంత అర్థం చేసుకుంది నన్ను అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితారు. మనం కూడా హ్యాపీగా ఫీల్ అయితాము. చిన్న కుటుంబమైనా సంతోషంగా ఉంటాం. హస్బెండ్, వైఫ్, ఒక చిన్న పిల్లలు ఇలా ఉంటే, ఉన్న దాంట్లో సంతోషంగా బతికితే ఎంత హ్యాపీగా ఉంటది ఆ ఫ్యామిలీ. ఉన్న దాంట్లోనే సర్దిద్దుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. లేని దాని కోసం ఏకారకూడదు గదా! లేదు, లేదు, లేదు అనేసి పాటలు పాడేదానికంటే ఉన్న దాంట్లో చాలు నాకిది అనేసి సంతోషంగా బతికితే హ్యాపీగా ఉంటాం. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారు. గొడవలేంటండి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతిరోజు గొడవ పడాలి. అంతేగాని మళ్ళీ వెంటనే కలిసిపోవాలి. ఇలాంటివే మనం అర్థం జేసుకోవాలి. అంతేగాని ఈగోలకి లేకపోతే నువ్వెంత నేనెంత అనేసి పోతే ఏ హస్బెండ్, వైఫు సంతోషంగా ఉండరు. ఆ రిలేషన్‌షిప్ హ్యాపీగా కూడా ఉండదు. త్వరగా విడిపోతారు. అర్థం చేసుకోకపోతే గదా! మీరు కూడా అర్థం జేసుకోండి. వాళ్ళకేముంటాయండి మహా అయితే బట్టలు, లేదా బండో, లేదా స్లిప్పర్సో, లేకపోతే ఎప్పుడో ఒకసారి మందు. అంతే ఉంటది. ఇంకేముండదు. ఆడవాళ్ళకి ఎన్నుంటాయి చూడండి. లిప్‌స్టిక్‌లు, మేకప్పు అవి, ఇవి, బట్టలు, నగలు అవి అబ్బా! ఎన్నెన్ని అడుగుతామో మనం. మనం ఖర్చు పెట్టే దాంట్లో ఇంత కూడా ఖర్చు పెట్టరు. అంటే 10 పైసలు కూడా ఖర్చు పెట్టరు వాళ్ళనుకుంటే. ఖర్చు పెట్టేవాళ్ళు ఒకేసారి వేలల్లో బట్టలు కొనేస్తారు. అవే యేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి పెద్దగా అనిపిచ్చదు. మనం ఇప్పుడు కట్టిన శారీ మళ్ళీ కట్టుకోం. అబ్బా! మొన్న ఈ ఫంక్షన్‌కి ఈ శారీ కట్టుకొని ఎళ్ళాం గదా! మళ్ళీ దీన్నే కట్టుకుంటే ఏమనుకుంటారో. ఒకరి కోసం మనం ఎందుకు మన హస్బెండ్స్‌ని బాధ పెట్టాలి? మాకుండేది ఇదే. హ్యాపీగా కట్టుకొని పోతాం. బావుండే డ్రెస్ ఒకటి మా మొగుళ్ళు ఎత్తిచ్చుంటారు గదా! మన మొగుళ్ళు. దాన్నే మనం పర్లేదు ఎవడనుకుంటే మనకేంటి? అట్లా అని చెప్పేసి ఒకరి కోసం మన మొగుళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? ఉన్నప్పుడు తీయిస్తాడు నా మొగుడు. అమ్మ నా దగ్గర ఇదే ఉంది అనేసి ఎళ్ళిపోతే పట్టించుకోకూడదండి. నలుగురిని పట్టించుకునే కొందరికే మనకే కష్టాలెక్కువొస్తాయి. మనమే అప్పుల పాలైపోతాం. అంతేగాని ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని పోతే 10 మంది కోసం మనం బతకం గదా! వీలైతే ఆవిడకి, ఈవిడకి పెట్టే బదులు రూపాయి ఎత్తి పెట్టుకొని ఇంట్లో పిల్లలకి ఏదైనా కావాలో ఆరోగ్యమైన ఫుడ్ పెట్టండి. లేదా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఆ డబ్బులు అలాగే ఎత్తి పెట్టేసుకొని, ఇంట్లో మన దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయి చూడండి. అప్పుడు ఖర్చులు పెట్టుకోండి. ఎంత బావుంటుంది. అప్పుడు మన ఇంట్లో కూడా సంతోషంగానే ఉంటది. ఇప్పుడు హస్బెండ్ దగ్గర రూపాయి లేదు. మనకి ఇచ్చుంటారు గదా డబ్బులు. దాన్ని ఎత్తి పెట్టుకోండి. ఉన్నప్పుడు ఖర్చు పెట్టండి. దాంట్లో ఎంతో కొంత ఎత్తి పెట్టుకోండి. బావుంటది. ఇలా ఆలోచిస్తే అందరూ సంతోషంగానే ఉంటారండి. నాకు ఈరోజు ఇది తేలేదు నువ్వు, ఈరోజు ఇది నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని గొడవలు పెట్టుకొని పోతూ ఉంటే దేనికి పనికిరాం. కావాలి సంతోషంగా ఉండాలి, ఫుడ్డు తినాలి, సంతోషంగా, హ్యాపీగా అన్నీ ఉండాలి, గొడవలు పడుతూ ఉండాలి, కలిసిపోతూ ఉండాలి. అంతేగాని ఇగోలకు పోయి రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోకండి. ఇప్పుడేమో ఈజీనే. ఆ క్షణంలో మనం ఎట్లైనా మాట్లాడేస్తాము, ఏమైనా చేసేస్తాము. నిదానంగా ఆలోచించి చూస్తే ఎంత తప్పు చేశామో అర్థమైతది.
ప్రతి ఒక్కరు అంతే. అది మొగుడైనా సరే, పెళ్ళామైనా సరే, బిడ్డలైనా సరే, తల్లిదండ్రులైనా సరే ఎవరైనా. ఆలోచిస్తే అన్నీ మంచిగే ఉంటాయబ్బా! మనం ఆలోచించకుండా మాట్లాడామో, చేసామో అంటే అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. మన సంతోషాల కోసం ఎదుటి మనిషినెందుకు బాధ పెట్టడం కదా! ఉన్నప్పుడు వాళ్ళే తీసిస్తారు. వాళ్ళు మనకు కాకుండా ఇంకెవరికి పెడతారు చెప్పండి? అంతేగాని పక్కింటి ఆంటీ నాకు ఆ నగలు తీసుకుంది, పక్కింటి ఆంటీ ఈ శారీ కట్టుకుందని, "ఏవండీ నాకీ ఆమె అది తీసుకునింది గదా! నాకు తీసియవా?" అనేసి అడిగితే, అబ్బా! ఎట్లా పరిస్థితిలో అడుగుతోందబ్బా! ఈ పెళ్ళాని అనుకుంటారు గదా! మనలతో అనకపోయినా కూడా, అది అర్థం జేసుకోవాలి మనం. ఉన్నప్పుడైతే నాకిది తీసేవా? ఈరోజు డబ్బులుంది అని అడగడంలో ఒక పద్ధతుంటది. ఏమీ లేనప్పుడు అడగడంలో ఒక ఇది ఉంటది గదా! మన ఆనందాన్ని కోసం ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు. వాళ్ళు నిజంగా ఖర్చు పెడుతున్నారు అంటే వారానికి ఒక బీరో లేదా ముందో ఏదో ఒకటి కొంటారు వాళ్ళ ఇష్టం అది. దాన్ని కూడా మనం ఎంత ఖర్చు పెడతామో వాళ్ళు వారానికి ఒకసారి ఒక బీరేసుకుంటే ఏమైతది? లేదా ముందు కొడితే ఏమైతది? ఎప్పుడో ఒకసారి గదా! డైలీ కొట్టట్లేదు గదా! దానికి కూడా మనం కండిషన్స్ పెడితే ఆ సంతోషం ఎవరితో షేర్ చేసుకుంటారు? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్‌తో. డైలీ తాగేవాళ్ళు గూడా పనికిరారు. భిన్న ఆరోగ్యాలు పోతాయి. అర్థం చేసుకుంటే అన్నీ సంతోషంగా ఉంటది. అర్థం చేసుకోకపోతే లక్షలు సంపాదించినా సంతోషంగా ఉండలేము. కోట్లు సంపాదించినా సంతోషంగా ఉండలేము. అర్థం చేసుకుంటే రూ. 10 సంపాదించినా ఆ రూ. 10 రూ. 5 ఖర్చు పెట్టుకొని రూ. 5లో రూ. 2 మొగుడికిచ్చి రూ. 3 దాచిపెట్టుకోండి. చిన్న కుటుంబమే. ఆ చిన్న కుటుంబంలో ఆనందాన్ని ఎతుక్కుంటే ఎంతో దొరుకుతది. బంగ్లాలు కట్టేసుకొని, కోట్లు సంపాదించుకొని, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూర దూరంగా ఉంటే ఎందుకు ఆ లైఫు? కదా! ఒక చిన్న రూమ్‌లోనే మనం సంతోషంగా ఉంటే, అంతకంటే పెద్ద బంగ్లా మనకేమి ఉండదు గదా! అది ఆలోచించాలి. మనకొక టైమొస్తది. ప్రతి కుక్కకి ఒక రోజొస్తుందన్నట్టు మనకు ఒక రోజొస్తది. మనం గూడా కట్టుకోవచ్చు. కుక్కని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టు చేయకూడదు గదా! అప్పుల పాలైపోయి, కష్టాలు పడి, దాంట్లో ఈళ్ళు మనసు పాడైపోతదో తెలీదు. మన మనసు పాడైపోతదో తెలీదు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. చచ్చిపోతారు. అప్పుడు బాధపడేదెవరు? మనం చచ్చిపోతే వాళ్ళు బాధపడతారు. వాళ్ళు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయిన వారమో, నెలో, సంవత్సరమో బాధపడతారు. మళ్ళా వాళ్ళ బతుకులు వాళ్ళది. అట్లే ఆలోచిస్తారు. అందుకే అండి అర్థం చేసుకోకపోతే చిన్న ఇంట్లో అయినా సంతోషంగా ఉండొచ్చు. అర్థం చేసుకోకపోతే కోట్లు పెట్టుకొని బంగ్లాలో ఉన్నా ఎవరికెవరు అవ్వరు. అందరికీ హ్యాపీ హస్బెండ్స్ డే. మీకు కూడా ఇలాంటి మంచి హస్బెండ్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదా మిమ్మల్ని అర్థం చేసుకునే హస్బెండ్స్ గాని, వైఫ్స్ గాని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. లేదు ఈ వీడియో నాకు యూజ్ అయింది, మంచిగా చెప్పారు అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా కూడా. మీకు నచ్చుతుందనేసి అనుకున్నా ఖచ్చితంగా లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. థాంక్ యూ.